హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. త్వరగా కంప్లీట్ చేస్తాను. ఈరోజు నైట్ క్వీన్ పార్ట్ 11. చెల్లి సంతోషం కోసం ఈరోజు ఏ రోజు పట్టించుకున్నవాడు కాదు. మరి ఏంటో అనేది సీనుకు అర్థం కాక ఎమ్మెల్యే పాప ఇంటికి చేరకముందే సీను పాపకు ఫోన్ చేసి రిషి అన్నని ఎమ్మెల్యే చెల్లితోటి దేనికి పంపించాడు, నిజంగా హనీమూన్ లాగానా, లేకపోతే ట్రిప్ లాగానా, లేకపోతే ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రతిపక్షాల గోలకి ఈ న్యూస్ సమాధానంగానా, ఏదో ఒకటి తెలుసుకోమని. ఇంత సడన్గా వాళ్ళకి ట్రిప్పు ఎందుకు ప్లాన్ చేశాడో అర్థం కావటం లేదు. రిషి అన్నకి కూడా అర్థం కాక నన్ను కనుక్కోమన్నాడు. మీరు నాకు చెప్తే రిషి అన్నకి పాస్ చేస్తా అని వినయంగా చెప్పాడు. పాప అలాగే సీను, నేను అతనితో మాట్లాడేటప్పుడు నీ కాల్ కలిపి పక్కన పెడతాను. ఏం మాట్లాడతాడో నువ్వే విను. నేను చెప్తే నీకు నిజమో అబద్ధమో అనిపిస్తుంది కదా. రిషి చెప్పమన్నాడు. నా కోసం అతను ఎంత చేస్తున్నాడు, అతని కోసం నేను ఆలోచించొద్దా అంటూ అన్నది. సీను పాపకి చాలా థ్యాంక్స్లు చెప్పి పెట్టేశాడు. రాణి సీనుకు ఫోన్ చేసి ఏమైనా తెలిసిందా అని అడిగింది. సీను, చూశారు కదా మేడం, న్యూస్ ఒకరిపై ఒకరు టంకా పోరుగా ఉన్నాయి. మధ్యలో ఋషి అన్న, వీళ్ళు వెళ్ళే చోటు కూడా ఓపెన్గా చెప్పారు. మరి అక్కడికి వెళితే వాళ్ళ చెల్లికి ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది. అంత ధైర్యంగా ఎలా చెప్పాడు నాకు అర్థం కావటం లేదు మేడం అని సీను చెప్తే, రాణి పాపకు ఫోన్ చేసి కనుక్కున్నావా అంటే సీను, మేడం ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళారు, తానే ఫోన్ చేసి చెప్తాను అన్నది అని సీను అంటే, రాణి బాధగా సరే ఏదైనా త్వరగా కనుక్కో అని బాధగా ఫోన్ పెట్టేసింది. రాణికి ఎమ్మెల్యే ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటుంది, కానీ ఏంటి అనేది తెలియటం లేదు. ఎమ్మెల్యేకి రిషి అంటే చాలా నమ్మకమైన వాడు, కానీ వీళ్ళు స్టే చేసేది కూడా అవతల ఎంక్వైరీ చేయమంటున్నాడు అంటే రాణి ఎక్కువ ఆలోచించలేకపోతుంది. తలనొప్పితో అలా పడుకుంది. ఎమ్మెల్యే పాప దగ్గరికి వెళ్ళాడు. పాప ఎమ్మెల్యేని చూసి, ఏంటో అబ్బాయి గారు పార్టీ ఆఫీసులో అంతమందిని పెట్టి ఇక్కడికి రావటం విడ్డూరంగా ఉందే అన్నది. ఎమ్మెల్యే పాపను ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ, ఈసారి ఎమ్మెల్యేను కూడా నేనే అవుతాను అని ఫోజుగా అన్నాడు. ఏదో స్కెచ్ బాగానే వేశారేమో అని పాప అనగానే ఎమ్మెల్యే పాపను దింపి, చికెన్ పట్రా పోవే, లైట్గా మందు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవటానికి కలవదు, నాకు 1 గంట 2 గంటలే టైం, త్వరగా రాపో అంటూ ఎమ్మెల్యే పైకి వెళ్ళిపోయాడు. పాప చికెన్ పట్టుకొని పైకి వెళ్ళి వయ్యారంగా అతను మందు తాగుతుంటే అతనికి అందిస్తూ, ఆమె అందాలను ఆరబోస్తూ సెల్లు సీనుకి కలిపి అక్కడ పెట్టి, ఏంటో మీ చెల్లి ఆస్తి మీ అమ్మ ఆస్తి రిషికి రాసిస్తానన్నదంట, మీరేమో హనీమూన్కి పంపించారు, వారిద్దరి ఆస్తిని నీ ఆస్తి కంటే ఎక్కువ అవుతుంది కదా, రిషి తంతే బూరెల బుట్టలో పడ్డాడు అని అంటుంటే ఎమ్మెల్యే, బూరెల బుట్ట లేదు, గారెల తట్ట లేదు, అది బ్రతికి ఉంటే అమ్మ రోజు ఇలా గోల చేస్తూనే ఉంటుంది, దాన్నొక్కదాన్ని లేపేస్తే ఎవరో ఏమో కానీ ముందు మా అమ్మే నన్ను బయటకు లాగుతుంది, అందుకే నాకు నమ్మకమైన రిషిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది అని అంటుంటే ఇక్కడ పాప అక్కడ సీను ఒకేసారి షాక్ అయ్యారు. పాప సర్దుకుని, అంటే మీ అయ్యని ప్లాన్గా లేపినట్టు మీ చెల్లిని రిషిని లేపేస్తున్నారా అన్నది. ఎమ్మెల్యే మందు తాగుతూ, అది పోతే పోని, కానీ పాపం రిషిగాడిని నా కోసం వాడు చాలా నమ్మకంగా చేస్తాడు, వాడిని పోగొట్టుకోకపోతే ఇప్పుడు నేను సింపతి సంపాదించుకోలేను, అందుకే వాళ్ళు స్టే చేసే దగ్గరికి వెళ్ళమని మీడియాకి చెప్పింది, వాళ్ళక్కడికి చేరితే కదా అన్నాడు. సీను ఉలిక్కిపాటుగా ఫోన్ కట్ చేసి వెంటనే రాణికి ఫోన్ చేసి, మేడం ఎమ్మెల్యే రిషి అన్నకు అతని చెల్లికి స్పాట్ పెట్టినట్టు ఉంది, వెంటనే రిషి అన్నకు చెప్పాలి అని సీను అంటూనే ఉన్నాడు. అవతల రాణి గజా గజా వణుకుతూ ఫోన్ పెట్టేసి రిషికి ఫోన్ చేస్తుంది. ఇటు సీను ఫోన్ చేస్తున్నాడు. రిషికి ఫారెస్ట్ ఏరియా, సిగ్నల్స్ సరిగా అందటం లేదు, రిషికి ఫోన్ పోవటం లేదు, రాణికి కాళ్ళు చేతులు ఆడటం లేదు.
దేవుడు మందిరంలోకి వచ్చి నా రిషికి ఏమైనా అయితే నా ప్రాణాలు కూడా తీసుకో. అతని మాట వినపడేదాకా నేను ఈ గది దాటి వెళ్ళను. తనకి ప్రమాదం అని చెప్పటానికి కూడా తన ఫోను కలవటం లేదు. రిషి ప్రమాదంలో ఉన్నాడా, ప్రమాదం జరిగిందా నాకైతే ఏదీ తెలియదు. రిషి లేడు అంటే నా ప్రాణం తీసుకో అని ఆమె ఏడ్చకపోయినా కానీ గుండెల్లో వేదన ఆమె కంటి వెంట ఆగనంటూ వరదలై పొంగుతుంది. రిషికి ఏదన్నా జరుగుతుంది అంటే ఆమె ప్రాణం మామూలుగా కొట్టుకోదు. అటువంటిది ఎమ్మెల్యే పకడ్బందీగా స్కెచ్ వేస్తాడు. వీళ్ళు స్టే చేయటానికి అతను బుక్ చేసిన ఏరియాకి చేరుకోవటానికి మధ్యలో సిగ్నల్స్ లేకుండా ఆ ఏరియాని ఎంచుకున్నాడు అంటే నేనెంత నా రిషిని కాపాడుకోవటానికి అక్కడ మనుషులను పెట్టినా నాకు రిషి వెళ్ళకముందు లేదా రిషికి సిగ్నల్ ఉన్న చోట నా బాధని చేరవేయటానికి కూడా మీరు నాకు సహాయం చేయలేదు కదా. అందుకే నా ఋషి లేకుండా నేను బ్రతకలేను. వినపడితే అతని మాట వినపడాలి, లేదా ఇదే గదిలో నా ప్రాణం పోవాలి అని బాధగా వేదనతో మనసు అల్లకల్లోలంతో అతనిపై ప్రేమ ఎంత అని చెప్తుంది, ఎలా అని చెప్తుంది. ఆమె బాధని ఎలా వెలబుచ్చాలో తెలియక కృష్ణుడి పాదాలకు తల కొట్టుకుంటూ, ఇస్తే నా రిషిని ఇవ్వు, లేదా నన్ను తీసుకొని పో అని పిచ్చిగా ఏడుస్తూ తల బాదుకుంటుంది. సీను ఫోన్ ఆగకుండా చేస్తూనే ఉన్నాడు. పార్టీ ఆఫీసులో నుంచి రిషి ఎమ్మెల్యే గారి చెల్లెలు చనిపోయారు అని గోలగోలగా అక్కడ ఉండగానే సీనుకి తెలిసి సీను గుండెలు జారిపోయాయి. సీను రాణికి ఫోన్ చేస్తే రత్నం ఎత్తి ఏడుస్తూ, బాబు టీవీలో ఏంటి రిషి బాబు కారు బ్లాస్ట్ అయిపోయిందని చూపిస్తున్నారు అని అంటుంటే సీనుకు అసలే మైండ్ పని చేయటం లేదు. వెంటనే ఆఫీస్లోకి వెళ్ళి టీవీ చూస్తుంటే ఆ కారు లోయలో బ్లాస్ట్ అయ్యి ఇలా ఎలా పడిందో దృశ్యాలు చూపిస్తుంటే సీను రత్నంతోటి మేడానికి తెలుసా అన్నాడు. రత్నం ఏమో బాబు, దేవుని మందిరంలోకి వెళ్ళింది, చూస్తానుండు అంటూ రత్నం చూడగానే రత్నం పెట్టిన కేకకి ఇక్కడ సీను ఉలిక్కి పడ్డాడు. రత్నం రానమ్మా అంటూ సీను బాబు తొందరగా రండి అని ఫోన్ పెట్టేసింది. రత్నం గబాగబా మందిరంలోకి పోయి ఆమెను కదిలిస్తూ ఉంటే ఎంతకీ కదలలేదు. కృష్ణుడి పాదాల మీద మొత్తం ఆమె నుదుటి కొట్టుకొని రక్తమే. రత్నం ఏడుస్తూ, ఎంత పని చేశావమ్మా, రిషిబాబు లేకపోతే నువ్వు జీవించలేవని ముందుగానే వెళ్ళిపోదాము అనుకున్నావా అని బోరున ఏడుస్తుంది. ఎమ్మెల్యే పాప బుగ్గ గిల్లేస్తూ, నీతో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఇప్పుడు నాకు వచ్చిన న్యూస్ అంత ఆనందంగా ఉంది. మా అమ్మ ఆస్తి రాసిస్తుందా, ఇప్పుడు రాసివ్వమను, ఎవరికి రాసిస్తుందో అంటూ ఎమ్మెల్యే పాపకి ముద్దులు పెట్టేసి, నేను ఒక 2 రోజులు ఇటువైపు రావటం కుదరదు, జాగ్రత్తగా ఉండు అంటూ గబాగబా సంతోషంతో పార్టీ ఆఫీస్ దగ్గరికి, బాగా గందరగోళంగా ఉంది, ఇప్పుడు వెళ్ళి వగలమారి ఏడ్చాలని బయటికి బయలుదేరిపోయాడు. పాప నోరు అలానే తెరిచి, ఇంత దారుణమైన మనుషులు కూడా ఉంటారా, ఒకప్పుడు తండ్రిని అలా చేశాడు అంటే అందరూ అలా ఎలా చేస్తారు పాపం అన్నారు. కానీ నిజంగానే ఇతగాడే తండ్రికి యాక్సిడెంట్ చేపించి ఉంటాడు. నా మట్టి బుర్రకి కొంచెం కూడా తట్టలేదు. తల్లి ఆస్తి చెల్లి ఆస్తి రిషికి రాసిస్తాను అని తల్లి అంటే, మరుసటి రోజు ఇద్దరిని హనీమూన్కి పంపిస్తున్నాడు అని అలా ఎలా అనుకొని చచ్చాను. వీడికి లోకంలో రిషి కంటే నమ్మకమైన వాళ్ళు లేరు కదా అనుకున్నాను, కానీ రిషిని కూడా చంపేస్తాడు అనుకోలేదు అని పాపం ఆమె చిట్టి గుండె. ఇటు ఎమ్మెల్యే భయంకరమైన నిజస్వరూపం, అటు రిషిపై ఆమె పెంచుకున్న ప్రేమ అలానే మంచంలో కూలపడిపోయింది. ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్కి వచ్చాడు. వగలమారి ఏడుస్తున్నాడు. తల్లి మీద పడి తల్లి శోకాలు పెడుతుంటే అంతకంటే ఎక్కువ ఎమ్మెల్యే పెడుతున్నాడు. తల్లిని బాధగా ఇంట్లోకి తీసుకుపోమ్మని చెప్పి బాగా ఏడుస్తూ, మా చెల్లిని నా బామర్దిని ఇంత దారుణంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తారని ఒక్క క్షణం కూడా ఊహించలేదు. లేకపోతే వాళ్ళకి చాలా సెక్యూరిటీ పెట్టి పంపించేవాడిని.
వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నారని, వాళ్ళు స్టే చేసినది ఎక్కడో కూడా చెప్పాను. కానీ వాళ్ళకి మా చెల్లి మంచిగా ఉన్నది, మా బామర్దితోటి వెళుతుంది అని రేపు మీడియా చెప్తే వాళ్ళ పరువు పోతుందని మధ్యలోనే వాళ్ళిద్దరినీ ఇలా చేస్తారని ఊహించలేదు. నా చెల్లిని నా చేతులారే నేను చంపుకున్నాను, నా బామర్దిని నా చేతులారే నేను చంపుకున్నాను అని ఓ తెగ ఏడుస్తున్నాడు ఎమ్మెల్యే. మీడియా కూడా ఇదంతా నిజమే అని, చెల్లి బామర్ది మంచిగా హనీమూన్కి వెళ్తే వాళ్ళున్న చోట కూడా ఇతను చెప్పాడు, చెల్లి బాగుంది, బామర్ది ఇద్దరు హ్యాపీగా ఉన్నారని. ప్రతిపక్ష పార్టీ ఉదయం పూట చెప్పిన న్యూస్ అబద్ధమని తేలుతుంది అని వాళ్ళు చేపించారు అని మీడియా కూడా అవతల పార్టీపై ప్రచారం మొదలుపెట్టింది. రత్నం పెట్టిన కేకకి సీనుకి అర్థమైంది, రాణికి ఏదో అయింది అని. గబగబా ఇంటికి పరుగులు పెట్టాడు. సీను ఇంటికి చేరి రాణిని చూస్తూనే ఉన్నాడు. రత్నం చేతిలో సెల్లు మోగుతుంది. రత్నం ఎవరిదో నెంబరు, ఎత్తాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తుంటే సీను ఆ సెల్లు తీసుకొని హలో అన్నాడు. సీను వాయిస్ గుర్తుపట్టి, సీను, రాణి ఫోన్ నీ దగ్గర ఉందేంటి? నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఎమ్మెల్యే గారి నెంబర్ కావాలి నాకు అన్నాడు. సీను సంతోషంగా, అన్నా నువ్వు బానే ఉన్నావా అంటూ రాణిని కదుపుతూ, మేడం రిషి అన్న బానే ఉన్నాడు లెగండి అని అంటూ రిషితో మాట్లాడుతూ, గట్టిగా పిలువన్నా మేడాన్ని అని బాధగా చెప్తుంటే, రిషి ఏమైంది దానికి అని అరుస్తున్నాడు. సీను, ప్లీజ్ అన్నా, మీరు మేడాన్ని ఏమని పిలుస్తారో కాస్త గట్టిగా పిలవండి అంటూ ఓపెన్ వాయిస్ పెట్టి, మేడం అన్న బ్రతికే ఉన్నాడు అని అంటుంటే, రిషి రాణికి ఏమైంది, ఏమైందే అని ఎంత అన్నా కానీ రాణి మేలుకోవటం లేదు. రిషికి ఎందుకో ఏమీ అర్థం కావటం లేదు. ఒసేయ్ అసలు ఏమైందే నీకు అని గట్టిగా అన్నాడు. రాణి ఉలిక్కిపాటుగా రిషి అని గట్టిగా అరిచి, ఆ అరుపు ఎంతలా ఉందంటే అక్కడ ఉన్న రిషి కూడా ఉలిక్కిపడ్డాడు. రిషి ఏం పుట్టిందే అంతగనం అరిచావు అని అంటుంటే రాణి ఆ సెల్లు తీసుకొని, రిషి నువ్వు బానే ఉన్నావా అని ఏడుస్తూ కృష్ణుడి పాదాలు తాకి దండం పెట్టుకొని ఆ సెల్లు పట్టుకొని బయటికి వచ్చి, ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, ఆ న్యూస్ ఏంటి అని ఏడుస్తూనే ఉంది. రిషి, అదే చెబుదామని ఎమ్మెల్యే గారికి చేద్దామనుకున్నా, నెంబరు సెల్లులో ఉంది, నా సెల్లు కూడా కారులో బ్లాస్ట్ అయింది, రోడ్డు మీద ఒకతని ఫోన్ తీసుకొని నీ నెంబరు ఫోన్ చేశాను, నేను బాగానే ఉన్నాను, నేను కూడా పోయానని ఏం చేసుకొని చచ్చావే అన్నాడు. రాణి ముఖం నిండా రక్తము ఉన్నా కానీ నవ్వుతూ, రిషి ఎమ్మెల్యేకి నువ్వు అసలే ఫోన్ చేయకు, నీకు దండం పెడతాను, నువ్వెక్కడున్నావు, నా సెల్కి లొకేషన్ పంపించు, నేను సీనును పంపిస్తా, నువ్వు అక్కడ అతనికి సెల్ ఇచ్చాక అతనికి కూడా కనిపించకు, నీ కాళ్ళు పట్టుకుంటా రిషి అని ఏడుస్తూ అంటుంటే, రిషి అసలు ఏమైందే, నేను బాగానే ఉన్నాను కదా, అన్నకి ఇక్కడ సంగతి చెప్పాలి అంటుంటే రాణి, ఎవడు రాణి అన్న, నువ్వు కూడా చచ్చావని న్యూసుల మీద న్యూసులు ఇస్తున్నారు, నేను చెప్తే వినవు కదా అన్నా అన్నా అంటూ వాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవటానికి ఆమెను తీసుకొని బయలుదేరారు. వాడేసిన స్కెచ్ అది, నువ్వెవరికి కనిపించకు, నీకు దండం పెడతాను, నేను సీనుని పంపిస్తున్నాను అంటే, రిషి ఎందుకు కనిపించద్దే, నేనేం చేశాను అన్నాడు. రాణి, రిషి నీ కాళ్ళు పట్టుకుంటా, ఇంటికి వచ్చాక అంత వివరంగా చెప్తా, నువ్వు వేరే ఎవరికైనా కనిపించావంటే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే, లొకేషన్ పెట్టేసి నువ్వు అతనికి సెల్ ఇచ్చేసి సైలెంట్గా ఎక్కడో ఒక చోట దాక్కో ప్లీజ్ అన్నది. రిషి ఏదైనా సహిస్తాడు కానీ రాణిపై ఒట్టు అంటే సహించలేడు. అందుకని రిషికి ఏమీ అర్థం కాక, సరే నేనెవరికి కనిపించను అంటుంటే, రాణి నువ్వు ముఖానికి మాస్క్ పెట్టుకో, నువ్వెవరు గుర్తించకుండా చూసుకో, మరలా ఎవరి దగ్గర సెల్లు కూడా తీసుకోకు, ఎవరిని కలవకు ప్లీజ్ రిషి, ఈ ఒక్క మాట విను, సీను నిన్ను ఎలాగైనా చేరుకుంటాడు, నువ్వు ఇప్పుడు పంపించిన లొకేషన్ దగ్గరలోనే ఉండు అంటూ ఫోన్ పెట్టేసి, సీను నువ్వు మన కార్ తీసుకొని బయలుదేరు, లొకేషన్ నీ సెల్లుకు షేర్ అవుతుంది, త్వరగా వెళ్ళు అంటూ హడావుడి చేసింది.
సీను కారు తీసుకొని వెళ్ళిపోయాడు. రత్నం లోకల్ డాక్టర్కి ఫోన్ చేసింది. ఆమె వచ్చి రాణికి ఇంత దెబ్బ ఎలా తగిలింది అని అంటుంటే అప్పటి వరకు కూడా రాణికి నొప్పిగా అనిపించలేదు. కానీ డాక్టర్ క్లీన్ చేస్తుంది. అప్పుడు ఆమెకి ఎంత గాయమైందో అర్థమైంది. రాణి మెట్ల మీద నుంచి జారిపడ్డాను అని చెప్పింది. డాక్టర్, మీరు రెస్ట్ తీసుకోండి, చాలా బ్లడ్ పోయినట్టు అనిపిస్తుంది, ఎక్కడ ఏం కనిపించటం లేదు అని అంటుంటే రత్నం తడబడుతూ క్లీన్ చేశానమ్మా అన్నది. డాక్టర్, సరే నీరసంగా ఉంటే చెప్పు, రేపు వచ్చి సెలైన్ పెడతా అని స్టిచెస్ పడ్డాయి, జాగ్రత్తగా ఉండు, అందమైన చందమామ లాంటి ముఖానికి మచ్చ చేసుకున్నారు అంటూ డాక్టర్ వెళ్ళిపోయింది. రాణికి అంత మత్తు ఇంజెక్షన్ వేసినా కానీ నిద్ర రావటం లేదు. రిషిని కల్లారా చూసేదాకా ఆమెకు మనసు ఆగటం లేదు. అతను బతికే ఉన్నాడు, ఎవరికంటా పడకుండా ఉంటే చాలు, సీనును చేరుకుంటే చాలు అంటూ మరొకసారి దేవుడి గదిలోకి వెళ్ళి అప్పటికే రత్నం అంతా క్లీన్ చేసి పెట్టింది. మనసారా ఆనందంతో దేవుడికి దండం పెట్టుకొని సోఫాలో కూర్చొని ఎదురు చూస్తుంది. సీను రిషి పంపించిన లొకేషన్కి వెళ్ళే వరకే అక్కడ జనం కోలాహలంగా ఉన్నారు. సీను కూడా ముఖానికి మాస్క్ పెట్టుకొని అటు దగ్గరగా చాలాసేపు వెతికాడు. అక్కడెక్కడా కనిపించక ఇంకాస్త కారును ముందుకు తీసుకుని వెళ్ళాడు. రిషి దూరంగా ఉన్న పొదలలో నుంచి రోడ్డుపైకి చూస్తూనే ఉన్నాడు. వాళ్ళ కారును చూసి మెల్లిగా బయటికి వస్తుంటే సీను చూసి కారు ఆపి గబగబా పొదలలోకి పోయాడు. సీను కూడా రిషిని కౌగిలించుకొని, ఎంత గండం తప్పిందన్నా, నిజంగా ఈరోజు మీ ప్రాణాలు మిగిలాయి అంటే మేడం అర్పించిన రక్తమే అనుకుంటా అంటుంటే రిషి ఏమైందిరా అంటుంటే చెప్తారా అన్న అంటూ జాగ్రత్తగా ఇద్దరు కారు దగ్గరికి వచ్చి ఎవరికీ కనిపించకుండా ఇంటికి ప్రయాణం అయ్యారు. రాణి ఇంటి ముందు కారు ఆగగానే పరుగున బయటికి వచ్చింది. రత్నం గేటు తీస్తుంటే కారు లోపలికి వచ్చేదాకా కూడా ఆమె ప్రాణం ఆగక కారుకు ఎదురుగా వెళ్ళింది. సీను కారు ఆపగానే రిషి దిగుతుంటే అప్పుడు రాణి ప్రాణం తన చెంతకు వచ్చినట్టు అనిపించింది. పరుగున వెళ్ళి రిషిని అమాంతంగా కౌగిలించుకొని ఎవరైనా చూస్తారేమో అని గబాగబా చేతులు పట్టి ఇంట్లోకి గుంజుకొని వచ్చింది. రత్నంతో 2 గేట్లకి తాళాలు వేసాయి, ఎవ్వరు వచ్చినా తీయకు అంటూ రాణి హడావుడి చేస్తుంటే రిషి ఏమైందే, ఇంత దెబ్బ ఏంటి అన్నాడు. రాణి టీవీ ఆన్ చేసింది. ఎమ్మెల్యే గారి చెల్లెలు ఆమె భర్త ఇద్దరు సరదాగా హనీమూన్ ట్రిప్కు వెళుతుంటే కారు లోయలో పడి బ్లాస్ట్ అయింది అని రిషి ఫోటో వాళ్ళ చెల్లి ఫోటో తెగ చూపిస్తున్నారు. రిషి ఆ న్యూస్ చూసి తప్పేముంది, బ్లాస్ట్ అయింది కాబట్టి నేను అందులోనే ఉన్నాను అనుకొని అలా చెప్పారు అంటుంటే సీను పాప ఫోన్ రికార్డు చేసింది రిషికి వినిపించాడు. రిషి అయితే షాక్గా నోరు అలానే వదిలేశాడు. ఈ న్యూస్ కూడా అన్న మీకు నాకు ఫోన్ చేయకముందు అరగంట ముందు టీవీలో రన్ అయింది తెలుసా అంటుంటే రిషి వాట్ అన్నాడు. అక్కడ నేనున్నాను, అసలు నేను మీకు ఫోన్ చేసేదాకా ఆ ఏరియాకి ఎవరు వచ్చింది కూడా లేదు అంటుంటే సీను అదే కదా అన్న, మేడం ఇక మీరు లేరు అని అంత పని చేసుకుంది, మీ మాట వినకపోతే మేడం కూడా అని పైకి చేతులు చూపించాడు. రాణిని దగ్గరికి గుంజుకొని నేను లేనని చచ్చిపోదామనుకున్నావా, నువ్వు చచ్చాక నేను వస్తే ఏం చేస్తావే మరి అన్నాడు. రాణి నేను పోయినా మీరైతే బ్రతికి ఉంటారు కదా, అలా అయినా ప్రశాంతంగానే చనిపోతాలేండి అన్నది. రిషి నీ పిచ్చి తగలయ్య, వెనక ముందు ఆలోచించుకోకుండా అలా చేస్తే పోయిన ప్రాణం వస్తుందా, అయినా ఎమ్మెల్యే ఇలా చేస్తాడని నేను ఊహించను కూడా ఊహించలేదు, వాడి సంగతి చెప్తాను అని ఊగిపోతుంటే సీను అసలు మీరు ఎలా బయటపడ్డారన్నా అంటుంటే రిషికి తెలియదు కదా ఎలా బయటపడ్డాడో. అసలు అక్కడ ఏం జరిగిందంటే అది ఒక అడవి ప్రాంతం, మలుపులు మలుపులుగా ఉండే రోడ్డు. రిషి అప్పు రోడ్డుకి పూర్తిగా అప్పెక్కుతుండగా కొంచెం దగ్గరలో కారు ఆపి అతనికి ఎప్పటి నుంచో అర్జెంట్ అని కారు దిగాడు. కానీ అక్కడ అతనికి కంఫర్ట్గా అనిపించకుండా కాస్త కిందికి దిగాడు. ఎమ్మెల్యే చెప్పిన అతను ట్రక్కు వేసుకొని రిషి కారు ఎక్కడ కనపడితే అక్కడ కొట్టేయాలి అని వాళ్ళు అడవిలోకి ఎంటర్ అయ్యారు అని తెలుసుకొని వస్తున్నాడు. ఆ ట్రక్కు డౌన్ రోడ్డు నుంచి అప్పు అవతల నుంచి ఎక్కుతుంది. రిషి కారు ఆపినట్టుగా అనిపించక ఇప్పుడే అప్పులోకి వస్తుంది అన్నట్టుగా ఒక్క కొట్టుడు గట్టిగా కొట్టేశాడు. అది లోయలో పడుతూ బ్లాస్ట్ అయింది.
రిషి వణికిపోయాడు ఆ బ్లాస్ట్ చూసి. పోయవలసింది ఆగిపోయింది. గబగబా పైకి వచ్చే వరకు అతనికి ట్రక్కు కూడా కనిపించలేదు. అలా అక్కడ అరగంట తర్జన భర్జన పడ్డాక ఒకతను బైక్ మీద ఎవరితోనో మాట్లాడుతూ వెళ్తున్నాడు. అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది అని ఎవరికీ అర్థం కావటం లేదు. రిషి అతని సెల్ ఫోన్ తీసుకుంటా అని చెప్పి అలా రాణికి ఫోన్ కలిపాడు. రిషికి అసలు ఏమీ తెలియదు. ట్రక్ డ్రైవర్ ముందే వీడియో తీశాడు కనుక ఎమ్మెల్యేకి పెట్టేశాడు. ఎమ్మెల్యే వేరే అనుచరుల ద్వారా మీడియాకి ఇచ్చేశాడు. అలా రిషి బ్రతికి బయటపడ్డాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం